హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా వాట్సాప్లో కొన్ని మెసేజ్లను పంపుతూ ఉంటాం. అయితే మనం పంపే మెసేజ్ అవతల వ్యక్తి చదివారా లేదా చూసారా లేదా అని తెలుసుకోవడం కోసం మనం వాట్సాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఆ మెసేజ్ మీద మనము క్లిక్ చేసినట్లయితే మనకి ఆ మెసేజ్ పక్కన 2 బ్లూ టిక్ మార్క్స్ అనేవి కనిపిస్తాయి. ఈ విధంగా టిక్ మార్క్స్ అనేవి బ్లూగా కనిపిస్తే అవతల వ్యక్తి మన మెసేజ్ని చూసినట్లు లెక్క. అయితే మనకి ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పంపేటప్పుడు మనం చూసామా లేదా అని అవతల వారికి తెలియకుండా చేయవచ్చు. అంటే మనము ఆ మెసేజ్ని చదివినా కూడా అవతల వారికి ఈ 2 బ్లూ టిక్ మార్క్స్ కూడా కనిపించవు, బ్లూగా మారదనమాట. మనము మెసేజ్ చూసినా కూడా ఆ టిక్ మార్క్స్ అనేవి బ్లూ కలర్లో మారవు. ఆ విధంగా మనము వాట్సాప్లో సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. అందుకోసం మనం వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్లో అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మరికొన్ని ఆప్షన్ కనబడతాయి. అందులో మనము ప్రైవసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ప్రైవసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ కిందన రీడ్ రిసిప్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రీడ్ రిసిప్ట్స్ అనే ఆప్షన్ పక్కన టిక్ మార్క్ ఉంటుంది. అంటే ఆ టిక్ మార్క్ ఉన్నట్లయితే మనకు వచ్చిన మెసేజ్ మనం చదివినట్లయితే అవతల వ్యక్తికి బ్లూ మార్క్స్ అనేవి కనిపిస్తాయి. ఒకవేళ ఆ టిక్ మార్క్ తీసినట్లయితే ఆ రీడ్ రిసిప్ట్ పక్కన దాన్ని డిజేబుల్ చేసినట్లయితే మనకు వచ్చిన మెసేజ్ని మనం చదివినా కూడా అవతల వ్యక్తికి బ్లూ టిక్ మార్క్స్ అనేవి రావు. అంటే మనము ఆ మెసేజ్ చదివామో లేదో అనేది అవతల వ్యక్తికి తెలియదు. ఒకవేళ మనం ఇది టిక్ మార్క్ మళ్ళీ క్లిక్ చేసుకున్నామనుకో, మనము మెసేజ్ చదివినంటే వాళ్ళకి బ్లూ టిక్ మార్క్స్ అనేవి వస్తాయి. ఇది తీసివేస్తే వాళ్ళకి బ్లూ టిక్ మార్క్స్ అనేవి రావు. ఈ విధంగా మనము వాట్సాప్లో ప్రైవసీ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనము అవతల వ్యక్తికి మనం చదివామో లేదో అనేది తెలియకుండా కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.